కర్నూలు జిల్లాలో పత్తికొండ తాలూకాలో రైతులకు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో పత్తికొండలో అన్నదాత పోరుబాట కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వెళ్లి రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా రైతులకి ఏది గిట్టుబాటు లేదు. ఈ రోజు మనం చూస్తున్నాం యూరియా గురించి ఎంత దుర్మార్గంగా ఉందంటే చెప్పులు లైన్ లో పెట్టి రైతులు పన్ను పెట్టి పని పాట విడిచిపెట్టి రైతులందరూ అంటే ప్రతి ఒక్కరు రైతులు యూరియా కావాలంటే చంద్రబాబు నాయుడు ఏమంటారంటే యూరాగిని ఎవరైనా రోడ్డు ఎక్కితే కేసులు పెట్టండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తాడు ఆయన. ఇదేమి దుర్మార్గమైన పరిపాలన. రైతులకు వాళ్ళు ఏమి రైతులు ఏంది రాజ్యం లేదనే విధంగా భారతదేశంలో రైతే వెన్నెముక అనే విధంగా మనము ఇప్పుడు ప్రతి ఏ ప్రభుత్వమైనా అంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో రైతులు ఎవరైనా రోడ్డు ఎక్కితే యూరియా గురించి మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేయండి కేసులు పెట్టంటున్నారు. ఈ రోజు చూస్తున్నాం డ్రోన్ కెమెరాలు పెట్టారు. ఈరోజు ఇది ఎక్కడ అన్యాయం? ఇది రైతులకి విన్నపం ఇచ్చుకోవడానికి ఆర్డీఓకి రైతులకు యూరియా లేదు, పంటలు గిట్టుబాటు ధర లేదని ఇచ్చేకొస్తే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దుర్మార్గంగా మేమే తాలిబాన్లు కాదు, మేమేమో రాక్షసులు కాదు, మేమో మనుషులే. ఈరోజు రోడ్డు మీద పోలీసు వాళ్ళు డ్రోన్లు పెట్టారు. ఎందుకు డ్రోన్లు పెట్టినారు అంటే ఎంతమంది వచ్చినారు అంతమంది